టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో సొంతగడ్డపై అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా జవగల్ శ్రీనాథ్తో సమంగా బుమ్రా నిలిచాడు. ఈ క్రమంలో అతను కపిల్ దేవ్ రికార్డును అధిగమించాడు. వెస్టిండీస్తో అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో 3 వికెట్లు తీయడం ద్వారా బుమ్రా ఈ ఫీట్ను సాధించాడు. బుమ్రా, జవగల్ శ్రీనాథ్ 24 ఇన్నింగ్స్ల్లో సొంతగడ్డపై 50 టెస్టు వికెట్లు సాధించారు. కపిల్ దేవ్ 25 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. అయితే సొంతగడ్డపై బుమ్రాదే అత్యుత్తమ యావరేజ్గా ఉంది. 17 యావరేజ్తో బుమ్రా 50 వికెట్లు పడగొట్టగా రిచీ బెనాట్ 18.38 యావరేజ్తో బుమ్రా తర్వాతి స్థానంలో ఉన్నాడు. WTC చరిత్రలో 200 వికెట్ల మైలురాయి అందుకునేందుకు బుమ్రా వేగంగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అతను 173 వికెట్లతో కొనసాగుతుండగా WTC 2027 ఎడిషన్లో ఈ మైలురాయి అందుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అహ్మదాబాద్ టెస్ట్లో బుమ్రా పేస్ దెబ్బకు విండీస్ బ్యాటర్లు ఫ్యూజులు ఎగిరిపోయాయి. సహజంగానే యార్కర్లు వేయడంలో బుమ్రా దిట్ట. అతను సంధించే బంతులు మిసైల్లా దూసుకొస్తాయి. బుమ్రా బౌలింగ్ చేస్తుంటే స్ట్రైక్లో ఉన్న బ్యాటర్ వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఇప్పుడు ఆ అనుభవం వెస్టిండీస్ బ్యాటర్ జస్టిన్ గ్రేవ్స్కు ఎదురైంది. 39వ ఓవర్లో బుమ్రా వేసిన యార్కర్కు గ్రేవ్స్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఆ ఓవర్లో ఆఖరి బంతిని బుమ్రా అద్భుతమైన యార్కర్గా సంధించాడు. ఆఫ్ స్టంప్ దిశగా పడిన బంతిని బ్యాట్తో ఆపడంలో గ్రీవ్స్ విఫలమయ్యాడు. అతను బ్యాట్ కిందకు దించడంలో ఆలస్యం కావడంతో 142.7 కిలోమీటర్ల వేగంతో పడిన బంతి ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. దెబ్బకు కరీబియన్ బ్యాటర్ బిత్తరపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా మొత్తంగా 3 వికెట్లు పడగొట్టగా సిరాజ్ 4 వికెట్లు తీశాడు. దీంతో వెస్టిండీస్ 162 పరుగులకే కుప్పకూలింది.